ఈ భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేసే క్రమంలో ఉనికిలోకి వచ్చినటువంటి మానవ సమాజం, ఆ మానవ సమాజ పరిణామ క్రమంలో ఒకానొక నిర్దిష్ట చారిత్రక దశలో ఉనికిలోకి వచ్చినటువంటి దృక్పథాలు ఇవి. ఈ భౌతిక ప్రపంచం అధ్యయనం చేసే క్రమంలో, అంటే భౌతిక ప్రపంచం అంటే ఏమిటి? భౌతిక ప్రపంచం అంటే ఇగో మన కళ్ళ ముందు ఉన్నటువంటి ప్రకృతి, మానవ సమాజం, మానవుడి ఆలోచన, ఈ మూడింటిని కలిపి మనం ప్రపంచము అంటాం. అంటే ఇక్కడ ప్రకృతి, మానవుడి ఆలోచన, ఈ మూడింటి సమాహారమే ఈ భౌతిక ప్రపంచం అని చెప్పి మనం భావించినప్పుడు, ఈ భౌతిక ప్రపంచంలో అంతర్భాగంగా ఉన్నటువంటి లేదా ఆయా సమాజాల్లో ఉన్నటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించి వాటిల్లో వస్తున్న మార్పులు, పరిణామాలు ఏమిటి అనేటువంటిది కూడా మనం పరిశీలించాల్సి ఉంటుంది. కనుక ఈ భౌతిక ప్రపంచాన్ని చూసే పద్ధతి, పరిశీలించే దృష్టి, అధ్యయనం చేసే కోణం ఏదైతే ఉందో అది ఒక కార్మిక వర్గ దృక్పథం ఒకటే లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని పరిశీలించే వాళ్ళు స్థూలంగా రెండు రకాల ఫిలాసఫీ మీద ఆధారపడి ఉన్నారు.